నా కూతురు నా వైపు చాలా తీవ్రంగా చూసింది. నేను ఇష్టపడ్డాను సరే నాన్న, ఇష్టపడ్డాను అన్నంత మాత్రాన చేసేస్తావా? మంచి చెడ్డలు తెలుసుకోక్కర్లేదా? చిన్నప్పటినుంచి ఎన్నో అడిగాను, ఎక్కడెక్కడికో వెళ్తానన్నాను, అన్నీ కొన్నావా? అన్ని చోట్లకి పంపించావా? మంచి చెడు చెప్పావు, కష్టాలు తెలియజేశావు. కానీ పెళ్ళి అనేది జీవితంలో ముఖ్యమైన మలుపు అని అది నా ఇష్టానికి వదిలేశావు. తండ్రిగా అదేనా నీ బాధ్యత? నాకు ప్రేమంటే తెలీదు, వయసు ప్రభావం వల్ల వచ్చే ఆకర్షణ అని ఎందుకు చెప్పలేదు? ఆనాడే నా 2 చెంపలు వాయించుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా. నీకు జీవితంలో ఎన్నో అనుభవాలున్నాయి, నాది చిన్నతనం, మైండ్ మెచ్యూరిటీ లేదు. మరి నువ్వు నీ బాధ్యత సరిగ్గా నిర్వర్తించలేకపోయావు. పైగా తప్పంతా నాదే అంటున్నావా? పెళ్ళంటే బొమ్మలాట కాదు, కొత్త చీరలు నగలు కొనుక్కోవడం అంతకన్నా కాదు, నచ్చకపోతే మార్చుకోవడానికి అని నువ్వు చెప్పొచ్చుగా. జీవితమంతా అనుభవించాలని నీకు తెలీదా? ఏంటి కదా? అరుణ ఎందుకు వాళ్ళ నాన్నని ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది? పూర్తి కథ వినాలనుకుంటున్నారా? అయితే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పొదరిల్లు అనే వీడియోలో పూర్తి కథను వినండి.